మనం గమనిస్తే సాధారణంగా ఎక్కడైనా కూడా ఏవైనా కార్యాలయాలు గవర్నమెంట్ కార్యాలయాలు ఉన్నాయంటే అక్కడ పనిచేసే ఉద్యోగి ఖచ్చితంగా ఆ కార్యాలయంలోనే ఉంటూ పనిచేయాలి. కానీ మనం మదనపల్లిలో గమనిస్తే దానికి విరుద్ధంగా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కూడా విరుద్ధంగా మదనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓగా పనిచేస్తుంటారు. బయట మాత్రం అనధికారికంగా రూమ్స్ తీసుకొని ఆ రూముల్లో కూర్చొని అక్కడ వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా అక్కడ తెప్పించుకొని ముటేషన్ బుక్కులన్నిటిని కూడా అక్కడ తెప్పించుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అక్కడ తెప్పించుకొని వాళ్ళు వ్యవహరిస్తుంటారు. దీనిపైన మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. అధికారికంగా ఎంతో గొప్పగా రికార్డ్స్ అనేది దాచిపెడతా ఉంటారు. రికార్డ్స్ కోసమే రికార్డ్స్ రూమ్ అనేది ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏర్పాటు చేసి దాన్ని ఎంతో సెక్యూర్డ్గా పెట్టింటారు. మరి అంత సెక్యూర్డ్గా ఉండాల్సిన రికార్డ్స్ని మీరు అనధికారికంగా తీసుకున్న రూమ్స్లో మీరు పెట్టుకోవచ్చా? అక్కడ ఆ రికార్డ్స్ని తరలించవచ్చు అంటే ఏ జీవో ప్రకారం ఏ అధికారి ప్రకారం మీరు తరలించారో ఒకసారి మాకు తెలియపరచండి. అంటే ఇలా మీరు వ్యవహరించడం వల్ల, మీరు ఇలా వేరే కార్యాలయాలు రూములు పెట్టుకోవడం వల్ల మొదటిగా ప్రజలు ఎవరైనా విఆర్ఓలు ఎక్కడుంటారని వస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారని వస్తారు. మరి ఎంఆర్ఓ ఆఫీస్లో వస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓలు ఎవరు లేకపోతే వాళ్ళు మీ ఆఫీసులు అక్కడ ఉన్నాయని వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? అసలు అక్కడ ఉన్నా కూడా మీ ఆఫీసుల దగ్గరికి రావాల్సిన పనేముంది? గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి కదా, మీకు రూములు కావాలా, మీకు సరిపోవడం లేదంటే గవర్నమెంట్ ఆఫీసుల్లోనే ఒక రూమ్లు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీకంటూ ఒక విఆర్ఓలకి అందరికీ ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి మీరు కార్యకలాపాలు చేయండి. అంతేగాని ఇక్కడున్న రికార్డ్స్ని ఎత్తుకొని మీ రూముల్లో పెట్టుకోవడము, దీనివల్ల రికార్డ్స్కి అనేటివి భద్రత అనేటివి ఉంటుందా? మీ రూమ్స్లో ఏమైనా ట్యాంపరింగ్ చేయొచ్చు, రికార్డ్స్ని అనధికారికంగా మార్చచ్చు, ముటేషన్ బుక్కులు మార్చచ్చు. ముటేషన్ బుక్స్ అసలు ముటేషన్ కట్టిన వెంటనే ఎంఆర్ఓ ఆఫీసులో చేరాల, అక్కడ ఆన్లైన్ చెక్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. మరి అనధికారికంగా మీ దగ్గరికి పెట్టుకుంటే ముటేషన్స్లో అవినీతికి పాల్పడి మార్పులు చేయవా? ఎఫ్ఎంబి బుక్స్ ఉంటాయి, అడంగల్ బుక్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ అన్నీ మీ దగ్గర ఉంటే అడంగల్లో మీరు అనధికారికంగా ట్యాంపరింగ్ చేయరా? ఆల్రెడీ ట్యాంపరింగ్ చేసి చాలా భూ సమస్యలు మదనపల్లిలో ఉన్నాయి. అధికారులు అవినీతికి పాల్పడి చేసిండే భూ సమస్యలు కూడా మదనపల్లిలో ఉన్నాయి. ఇంకొకసారి అక్కడ ఫైల్స్ దగ్ధమైపోయినాయి సబ్ కలెక్టర్ ఆఫీస్లో. ఇంత జరుగుతూ ఉన్నా ఇంత కేర్లెస్నెస్గా ఎందుకు మీరు అనధికారికంగా రూములు తీసుకొని అక్కడికి రికార్డ్స్ తీసుకొని పోతున్నారు? అంటే దీంట్లో మీ అర్థమేముంది? చాలా వరకు విఆర్ఓలు, ఎక్కువ శాతం విఆర్ఓలు అందరూ కూడా రూమ్స్ తీసుకొని రికార్డ్స్ని మీరు ఎట్లా ఎత్తుకొని పోతారు? ఎత్తుకొని పోవాల్సిన అధికారం మీకు ఉందా? కావున ఈ విషయాలన్నీ కూడా ఆర్ఐ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ గారికి తెలియకుండానే ఉంటుందా? తెలుసున్నా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పటికైనా మా ఫిర్యాదుతో అయినా మీరు వారిపైన ఎవరైతే ఇలాగా అనధికారికంగా విఆర్ఓలు రూములు తీసుకొని రికార్డ్స్ ఎత్తుకొని పోయి అక్కడ పెట్టుకొని అక్కడ ఎవరైతే ముటేషన్ బుక్కులు పెట్టుకొని అక్కడ ఎవరైతే కార్యకలాపాలు చేస్తున్నారో వారందరిపైన కూడా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే ఇవన్నిటి కూడా రూల్స్కి విరుద్ధం, అడ్మినిస్ట్రేటివ్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ. వాటి కింద ఏ చర్యలు అయితే వస్తాయో ఆ చర్యలు విఆర్ఓల పైన తీసుకొని వెంటనే ఏ రికార్డ్స్ అయితే ఎత్తుకుపోయినా ఆ రికార్డ్స్ అన్నిటి కూడా వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రికార్డ్ రూమ్లోకి కూడా తరలించే విధంగా సడన్ ఇన్స్పెక్షన్ చేసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ జై భీమ్ జై భారత్.